2 కిలోల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాం. ముందుగా మనం బియ్యాన్ని మంచిగా కడుక్కుందాం. కట్టెల పొయ్యి మీద మనం గిన్నె పెట్టినాం అనుకో మొత్తం మాడి నల్లగా అవుతుంది గిన్నె. అందుకే కొంచెం లైట్గా మనం ఇట్లా మట్టి పూసుకుంటే కడిగేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మట్టి కూడా తొందరగా వెళ్ళిపోతుంది మనకి. కాబట్టి మనం మట్టి కానీ సర్ఫ్ కానీ వాడచ్చు మీరు. బిర్యానీకి మనం చికెన్ కూడా ఒక 2 కేజీలు తెచ్చుకున్నాం. 2 కేజీల చికెన్, 2 కేజీల బాస్మతి రైస్ బరాబర్ తీసుకున్నాం. మనం రైస్ ఉడకబెట్టుకోనికి గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుందాం. మనం అన్నం ఉడికేనికి నీళ్ళు పోసుకుందాం. రైస్ ఉడకాలి కాబట్టి మన కొలత అవసరం లేదు దీనికి. ఎట్లాగో మనం ఒక 60-70% రైస్ ఉడికేసరికి మనం ఎమ్మటే తీసేస్తాం కాబట్టి రైస్ని అందాదా పోసేసుకున్నా సరిపోతుంది వాటర్. అన్నం పుల్లలు కానీ కొంచెం ఆయిల్ పోసుకుంటే మంచిగా నీట్గా పుల్లలు ఉంటుంది. మెత్తవాడకుండా అతుక్కొని ఓకేనా. ఒక లేరు ఉంటుంది కింద, లేరు పైన రైస్ వేసి మళ్ళీ మీన చికెన్ తీసి ఉంటుందా అది కొంచెం మధ్యలో వేసి మళ్ళీ పైన రైస్ వేసి పైన ఫ్రైడ్ రైస్ వేసి పొద్దున వేసి మూసి అయిపోయా. గంట తీస్తాడు. చికెన్ మ్యారినేట్ కోసం స్టార్టింగ్గా మనం ఆయిల్ పోసుకుందాం. బిర్యానీకి సరిపడా కారం కూడా కలుపుకుందాం. తగినంత పసుపు వేస్తున్నాం. ధనియాల పౌడర్ కొంచెం మరింతనే వేసుకోండి. ధనియాల పౌడర్ బాగుంటుంది టేస్ట్ కూడా. స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ కలిపేసుకుందామండి. బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలాకులు, లవంగాలు, సాజీరా మొత్తం కలిపిన మిక్సింగ్ ఇది. చికెన్ మసాలా కొంచెం మరింతనే వేసుకుందామండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. బిర్యానీ మసాలా ఇది కూడా కొంచెం మరింతనే వేసుకుందామండి. నెయ్యి అండి. పెరుగు 1/2 లీటర్ పెరుగు పోసుకోండి మొత్తం. ఇప్పుడు 2 కేజీలకు 1/2 లీటర్ మొత్తం సరిపోతుంది. నిమ్మకాయలు, మనం నూరుకున్న అల్లం, ఇది బిర్యానీలో నూరుకున్న అల్లం చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం నీట్గా మొత్తం మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ని అంతా మనం చికెన్ ముక్కలో పట్టించుకున్నాం అనుకో అవి చాలా మంచిగా మ్యారినేట్ అవుతాయి. తగినంత ఉప్పు వేసుకుందామండి. కొన్ని మిర్చి ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక గంట సేపు చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేద్దామండి. ఇప్పుడు మసాలాలు ముక్కకు చాలా గట్టిగా పట్టే విధంగా ఒక గంట సేపు పక్కకు పెట్టుకుందాం. నీళ్ళు మసిలినాయండి. నీళ్ళు చాలా బాగా మసులుతున్నాయి. బియ్యం వేసేద్దాం ఇక. తమ్ముడు రైస్ వేయండి అమ్మ. ఒక 70% రైస్ ఉడికే విధంగా మనం పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ మొత్తం ఇలా వేసేసుకుందాం. నీళ్ళు బాగా మసిలిపోయినాయి ఆల్మోస్ట్. ఇంకా ఎంత ఒక 10 మినిట్స్లో అయిపోతాయండి. జాగ్రత్త, మట్టి పడుతుంది అలా, కింద మట్టి ఉండాలి.
అయిపోయిందండి, రైస్ కూడా ఉడికేసింది, 70% ఆల్రెడీ అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం మనం కడాయి పెట్టుకొని ఇక మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు, ఆనియన్స్ ఫ్రై కోసమే కాబట్టి. మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే విధంగా, ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, మంచిగా గోల్డ్ కలర్ వచ్చేసినాయి. ఇక బిర్యానీ వేసే టైం స్టార్ట్ అయిందండి. ఇక మనకు అన్నీ కంప్లీట్ అయినాయి. ఇక బిర్యానీ వేయడానికి మనం గిన్నె పెడుతున్నాం పొయ్యి మీద. ఇక దమ్ అదిరిపోవాలా. ఇక మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. మిర్చి వేసుకుందాం అండి. మిర్చి వేసినాం, పసుపు, మసాలాలు, కొత్తిమీర, దాల్చిన చెక్క అలా చెప్పినాం ఆల్రెడీ. ఇక చికెన్ వేస్తున్నామండి. కొంచెం ఒకటేసారి వేసేద్దాం. ఇక వాటర్ తగినంత వాటర్ కూడా పోసుకోవాలి. మొత్తం అన్నీ వేసినామండి. ఇక మూత పెట్టేసుకుందాం ఒక 5 minutes అట్లా. రైస్ మంచిగా పొరలు వేసుకున్నామండి నీట్గా బిర్యానీకి. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, మస్తు టేస్ట్ ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం రైస్ మీద చల్లుకుందాం, పైన మంచి టేస్ట్ వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్. నెయ్యి కూడా చల్లుకుందాం, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర రైస్ మీద చల్లుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ వాడదాం, లైట్గా తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి ఫుడ్ కలర్ కూడా. ఇక ఇప్పుడు మనం ఇక దమ్ వేసుకుందాం. ఒక 10 నుంచి 15 minutes వరకు చిన్న మంటతోటే ఉడికించండి, లేకపోతే మాడిపోతుంది. బిర్యానీ అయిపోయిందండి. ఇక రాళ్ళు తీసుకుందాం, దమ్ పెట్టినాయి. బిర్యానీ అయిపోయింది, మూత తీస్తున్నా. రెడీ ఏమన్నా అయింది అసలు బిర్యానీ స్మెల్ మాత్రం మామూలుగా వస్తలేదు. ఆస్వాదించేద్దాం. ఏమన్నా అయింది అసలు బిర్యానీ మామూలుగా లేదు. సూపర్ ఉందమ్మా. కొంచెం లోపలే మంచిగా మీకు మసాలా సూపర్ వచ్చింది. సూపర్ ఉంది. మామూలు బిర్యానీ కాదు, హోటల్లో కూడా బనికి రాదు, అంత మంచి బిర్యానీ వచ్చింది. అలా హోటల్ వేరే అన్న, ఇది న్యాచురల్ వచ్చింది, మస్తు ఉంది. హోటల్లో కూడా బనికి రాదు. వచ్చాయండి. ఇంకా మా దగ్గర చాలా బిర్యానీ ఉంది, ఇచ్చేస్తాం. సూపర్ టేస్ట్ ఉంది.